అయ్యా ఇంకా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. యేసయ్య ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక మంచి మాదిరి మనందరికీ కనపరిచారు. ఏమిటి అని అంటే, ప్రార్థించేవారిగా మీరు ఉండండి. ఈ లోకాన్ని మనము జయించాలి అని అంటే ప్రార్థన ఖడ్గము మనము కలిగి ఉండాలి. మన శత్రువుల మీద మనం విజయం పొందుకోవాలంటే, మన సమస్యల మీద మనం విజయం పొందుకోవాలంటే, మనకున్న వ్యతిరేకతల మీద మనం విజయం పొందుకోవాలంటే, బలహీనతల మీద విజయం పొందుకోవాలంటే ప్రార్థన ఖడ్గము ఒక్కటే మనము కలిగి ఉంటే చాలు. ఈ లోకంలో ఏది కూడా మనల్ని నాశనము చేయలేదు. ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. యేసయ్యే ఒక మంచి మాదిరిని మనకు కనపరుచున్నారు. మొట్టమొదటిగా పరిశుద్ధత, రెండోదిగా ప్రేమించుట, మూడోది ప్రార్థించుట. ఈ మూడు కలిగి దేవుని సన్నిధిలో మీరు కొనసాగండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తగిన సమయంలో ఆయన దీన హస్తముల కింద నేను మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు. నీ ఇంటిలో నుంచి అనేక మంది దైవజనులు, ప్రవర్తలు కూడా రావచ్చు. నీవే అనేక మందికి దేవుని యొక్క మార్గాన్ని చూపించే ఒక నక్షత్రము వలె వెలుగుమయంగా వారి ఎదుట ప్రకాశిస్తావు. కనుక నీ మీద గొప్ప ఉద్దేశము ప్రభుకి ఉంది. కనుక ఈరోజు మంచి తీర్మానం తీసుకో, ప్రభుని మహిమపరచు. తగిన సమయంలో దేవుడు నిన్ను అనేక మంది మధ్య ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.